ఏలూరు జిల్లా కామవరపుకోటలో సిపిఐ కామవరపుకోట మండల సమితి ఆధ్వర్యంలో కామ్రేడ్ సి రాజేశ్వరరావు వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కామవరపుకోట మండల కార్యదర్శి టీవీఎస్ రాజు పాల్గొన్నారు. కామ్రేడ్ సి రాజేశ్వరరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అలాగే ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలని టీవీఎస్ రాజు సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్రనేత కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు వాస్తవంగా జన్మతః ఆయన ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ యువజన విద్యార్థి కాలంలోనూ యువకుడుకోన కాలంలో ఆయన విద్యార్థుల యొక్క సమస్యల పట్లే ఆకర్షితులయ్యి విద్యార్థి సమస్యల కోసం ఆనాడే కాలేజీల్లో బహుముఖ ఆందోళన చేసి విద్యార్థులకు కావాల్సిన రాయితీల కోసం ఆందోళన చేశారు. ఆయన బెనారస్లో మెడిసిన్ చేయడానికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మగారు. బెనారస్ మెడిసిన్ చేయడానికి పంపితే ఆయన అన్నాడు, బెనారస్లో వైద్యం చేస్తే ఆయనకి 550 ఎకరాలు పంచుకున్నాడు తండ్రి, వాళ్ళ తాత తండ్రి కావాలి ఆస్తి. కానీ ఆయన చనిపోయినప్పటికీ 550 ఎకరాల్లో కనీసం 50 సెంట్లు భూమి లేదు. చంద్రరాజేశ్వరరావు చనిపోయేటప్పుడు ఒక వీల్ నంబర్ రాశాడు. నేను ఇంతకాలం కమ్యూనిస్ట్ ఉద్యమంలో కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ఇవాళ నాకు ఎవరు ఇవ్వాల్సిన లేదు, నేను ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఇంతకాలం పనిచేసినప్పటికీ నేను ఎవరికి బాకీ లేదు, నాకెవరికి బాకీ లేదు. ఈ సాహిత్యాన్ని పుస్తకాలని ఎవరికైనా గ్రంథాలయాలకు చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి.